ఎండాకాలం మొదలైన తర్వాత పూర్తి స్థాయి వేసవి కాలం ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిసి వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఏప్రిల్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇక రానున్న 10 రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలపై బాణుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రజలు ఎండల పట్ల అలర్ట్గా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా సింగరేణి ప్రాంతాలలో ఎండలు భీకరంగా ఉండనున్నాయని పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు కూడా 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా బాణుడి ప్రభావం అధికంగానే ఉండనున్నట్లు తెలుపుతున్నారు. హీట్ ఐలాండ్ ప్రభావంతో హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును చేరుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. తీవ్రమైన వేడి కారణంగా స్థానికంగా ఏర్పడే అల్పపీడన ద్రోణుల కారణంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వడగాళ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఆ వర్షాలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయని, భూమిలో వేడి పెరగడం వల్ల వర్షం పడిన తర్వాత మరింత ఉక్కపోత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.